వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బాన్సువాడలో పిఎస్ఆర్ లైట్ మోటార్ వెహికల్ యూనియన్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రజలు టాక్సీ వాహనాల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. టాక్సీలకు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉంటాయని, అనుమతులు లేని వాహనాల్లో ప్రయాణించవద్దని హెచ్చరించారు. నాగర్ కర్నూలుకు చెందిన ఎండీ మెహబూబ్ పాషాపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయని ఎస్పీ డి జానకి వెల్లడించారు. మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 1 టౌన్ 1, 2 టౌన్ 2, రూరల్ PS5, దేవరకద్ర PS2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి 43 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి, 26,660 రూపాయల నగదు, ఒక కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందని, అయితే 700 రోజులు గడిచినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగుసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం వద్ద మంజీర నది వరద ఉధృతి కొనసాగుతోంది. ఆలయం ముందు వరద నీటి ప్రవాహం కారణంగా అధికారులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 1,19,949 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. దీంతో 16 గేట్ల ద్వారా 87,445 క్యూసెక్కులు, పవర్ హౌస్ కు 37,013 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030, కుడి కాలువకు 700, భీమా లిఫ్ట్ కు 112, మొత్తం 1,26,257 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పాలగూడ నెమలి నగర్లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగుసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం వద్ద మంజీర నది వరద ఉధృతి కొనసాగుతోంది. దీనితో అధికారులు ఆలయం ముందు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. వరద నీటి ప్రవాహం కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన టీజీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్ భవన్ చేరుకొని పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో గంగపుత్ర సంఘం నాయకులు తమ సొంత నిధులతో చేప పిల్లలను వదిలారు. 2 సంవత్సరాలకు సరిపడా చేప పిల్లలను చెరువులో వదిలినట్లు సంఘం అధ్యక్షులు సత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కిష్టయ్య, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నగేష్, కార్యదర్శి చిదంబర సాయి, ఉపాధ్యక్షుడు నరసింహరాజు, కోశాధికారి అశోక్ సభ్యులు పాల్గొన్నారు. జుక్కల్ సెగ్మెంట్ నిజాం సాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి ఉదయం 6 గంటలకు 34,604 క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. రాత్రి 9 గంటలకు 32,820 క్యూసెక్కుల వరద రాగా రాత్రి కంటే తెల్లవారుజామున 1,784 క్యూసెక్కుల వరద పెరిగింది. 5 వరద గేట్ల నుండి 32,820 క్యూసెక్కుల వరద మంజీర ద్వారా గోదావరిలోకి విడుదలవుతోంది. ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,404.98 అడుగుల నీరు నిల్వ ఉంది.